ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటివరకు కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తి ప్రస్తుతం తన ఫోకస్ డీఎంకే వైపు మళ్లించారు. తాజాగా కచ్చతీవు అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ప్రధాని ఎప్పుడూ మరుగున పడిపోయిన అంశం తిరగదోడుతోందని మండిపడింది. వివరాలేంటో చూద్దాం. లోక్సభ ఎన్నికలు సమీపించే కొద్దీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందుబాటులోకొచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ను ఊపిరి సలపనివ్వకుండా విమర్శలు గుప్పించిన మోదీ తాజాగా తమిళనాడులోని డీఎంకే పార్టీపై ఫోకస్ పెట్టారు. కచ్చాతీవు ద్వీపం గురించి ట్వీట్ చేసి తేనెతుట్టెను కదిపారు. కాంగ్రెస్, ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీలు ఫ్యామిలీ యూనిట్లు అని ఎద్దేవా చేసి ఈ రెండు కుటుంబాలు తమ స్వార్థ ప్రయోజనాలను తప్పించి ఇతరుల గురించి అస్సలు పట్టించుకోరని మండిపడ్డారు. ఇక కచ్చాతీవు ద్వీపం విషయానికొస్తే అప్పటి డీఎంకే నాయకుడు ఎంకే కరుణానిధి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విశ్వాసంలోకి తీసుకుని కచ్చాతీవు ద్వీపాన్ని 1974లో శ్రీలంకకు అప్పగించారని ఇటీవల జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి డీఎంకేపై విరుచుకుపడ్డారు. ఇవన్నీ పక్కన పెడితే తమిళనాడు ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి డీఎంకే ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. కొత్త అంశాలు తెరపైకొస్తున్నాయి. కచ్చాతీవు గురించి వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. డీఎంకే ద్వంద్వ ప్రమాణాలు ప్రజలు గమనిస్తున్నారని ప్రధాని అన్నారు. కాంగ్రెస్, డీఎంకే రెండు ఫ్యామిలీ యూనిట్లు. ఈ రెండు పార్టీలు తమ కుటుంబాల ప్రయోజనాలకి అధిక ప్రాధాన్యమిస్తాయి. తమ కుమారులు, కుమార్తెల గురించి పట్టించుకుంటారు తప్ప ఇతరుల గురించి పట్టించుకోరని ప్రధాని విమర్శించారు. కచ్చాతీవు ద్వీపాన్ని కోల్పోవడం వల్ల ముఖ్యంగా తమిళనాడులో చేపలు పట్టే పేదలు తీవ్రంగా నష్టపోయారని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి జవాబుగా కాంగ్రెస్ పార్టీ కూడా మోదీకి గట్టి కౌంటర్ ఇచ్చింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో పాత అంశాలను తెరపైకి తెచ్చి లబ్ధి పొందాలనుకుంటున్నారని మండిపడింది. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా బీజేపీ నిలదీశారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అకస్మాత్తుగా చేపలు పట్టే వారిపై ఎందుకంత ప్రేమ పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు. తమిళనాడులో వరదలొచ్చి ప్రజలు అల్లాడిపోతుంటే 37,000 కోట్లు వరద సహాయ నిధిని ఇవ్వాలని కోరితే మీరెంతిచ్చారని మోదీని నిలదీశారు. మోదీని సూటిగా 3 ప్రశ్నలు సంధించారు. పదేళ్లపాటు కుంభకర్ణుడిలా నిద్రపోయి మీరు అకస్మాత్తుగా నిద్రలేచి ఎన్నికల ముందు రాష్ట్రంలో చేపలు పట్టే వారిపై కపట ప్రేమ ఉలకబోస్తున్నారు. రాష్ట్రం తరపున కేంద్రానికి తమిళనాడు ప్రభుత్వం రూపాయి పన్ను చెల్లిస్తే తమకు మీరిచ్చేది కేవలం 29 పైసలా అని నిలదీశారు. చెన్నై తూతుకుడిలో డిసెంబర్ 2023లో రాష్ట్రంపై ప్రకృతి పగబట్టి వరదలతో అతలాకుతలమైతే వరద సహాయం కింద పైసా కూడా రాల్చని మీరు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రజలపై ఎక్కడలేని ప్రేమ ఉలకబోస్తున్నారని ధ్వజమెత్తారు స్టాలిన్. గత 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పాలిస్తోంది. తమిళనాడు కోసం ప్రత్యేకంగా ఎలాంటి స్కీమ్ అమలు చేశారని మోదీని నిలదీశారు స్టాలిన్. రాష్ట్రంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టడం మానేయాలని కోరారు. తాజా పరిణామాలపై విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా స్పందించారు. కాంగ్రెస్, డీఎంకే నిర్వాకం వల్ల కచ్చాతీవును కోల్పోవాల్సి వచ్చిందన్నారు. రాత్రికి రాత్రి ఈ అంశం తెరపైకి రాలేదని, పార్లమెంట్లో పలుమార్లు ఈ అంశం గురించి చర్చించామని ఆయన గుర్తు చేశారు. ఈ విషయం గురించి తమిళనాడు ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపామని, తాను తమిళనాడు ముఖ్యమంత్రికి 21 సార్లు జవాబిచ్చారని జయశంకర్ అన్నారు. 1974లో ఇండియా, శ్రీలంక మధ్య సముద్ర సరిహద్దుపై ఒక ఒప్పందం కుదిరింది. కచ్చాతీవు శ్రీలంక వైపు వెళ్లిందని జైశంకర్ వివరించారు. ఇక కచ్చాతీవు అంశం కాస్త హాట్ టాపిక్ గా మారడం, జైశంకర్ ప్రకటనతో కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరం కూడా రంగంలోకి దిగారు. కాంగ్రెస్, డీఎంకేలపై ఎందుకు విమర్శల వర్షం కురిపిస్తున్నారని జైశంకర్ను నిలదీశారు. గత 50 ఏళ్ల నుంచి ఇండియాకు చెందిన చేపలు పట్టే వారిని శ్రీలంక ప్రభుత్వ అధికారులు అదుపులో తీసుకున్నారు. అలాగే శ్రీలంకలో చేపలు పట్టే వారిని భారత్ అదుపులోకి తీసుకుందన్నారు చిదంబరం. ప్రతి ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి చేపలు పట్టే వారిని విడిపించుకున్నారని చెప్పుకొచ్చారు. ఇవన్నీ జైశంకర్
జయశంకర్ ఫారిన్ సర్వీస్లో ఉన్నప్పుడు జరిగినవే అని గుర్తు చేశారు. ఆయన గతంలో విదేశాంగ కార్యదర్శిగా ఉన్నప్పుడు, ప్రస్తుతం విదేశాంగ మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఏ మార్పులు సంభవించాయని ఆయన కాంగ్రెస్, డీఎంకేపై దండయాత్ర సాగిస్తున్నారని మండిపడ్డారు చిదంబరం. వాజ్పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేపలు పట్టే వారిని శ్రీలంక అరెస్టు చెయ్యలేదా? 2014 నుంచి కేంద్రంలో మోదీ ప్రధానమంత్రిగా ఉన్నారు. మరి తమిళనాడులో చేపలు పట్టే వారిని శ్రీలంక అరెస్టు చెయ్యలేదా అని నిలదీశారు. కాగా కచ్చాతీవు ద్వీపం విషయానికి వస్తే 2085 కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉంది. ప్రస్తుతం శ్రీలంక అదుపులో ఉంది. తమిళనాడు తీర ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో ఈ ద్వీపం ఉంది. తాజాగా ప్రధాని లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని డీఎంకేను టార్గెట్ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.